వస్తాను. అయితే వాళ్ళు దోసుకున్న దాంట్లో నాకు వాటా ఇస్తే బాగుంటుంది. అది మీరు వాళ్ళతో మాట్లాడుకుంటే బాగుంటుంది. బాయ్. బీరేస్తావా బాసు? లేదు. పోనీ బీరు కొడతావా? కొట్టను. సరే బీరు తాగుతావా? తాగను. అయ్యవు కొట్టవు తాగవు. తాగాయి. నేను మాజీ న్యాయమూర్తిని, మర్యాదగా బిహేవ్ చేయి. నమస్తే మాజీ న్యాయమూర్తి సారు. మరి మీరు ఇలా మాలాంటి దొంగలతో తిరగొచ్చా? దొంగలా? ఎవరు? ఇప్పుడు దొంగతనానికి వెళ్తున్నాం, మరి మేము దొంగలం కాదా? మీరెలా దొంగలవుతారు? న్యాయస్థానంలో ప్రూవ్ అయ్యే వరకు ఎవరిని దొంగ అనకూడదు. ఇప్పుడు మీరు ఇంకా దొంగతనం చేయవలసి ఉంది. దొంగతనం చేశాక పోలీసులు మిమ్మల్ని పట్టాలి, కేసు పెట్టాలి. కేసుపై కోర్టులో విచారణ జరగాలి. నేరం ప్రూవ్ అయిన తర్వాత కోర్టు దోషులని తేల్చాలి. అప్పుడు కానీ మిమ్మల్ని దొంగలు అని అనడానికి వీల్లేదు. సూపర్ సార్, ఎంత పెద్ద దొంగ అనుకోలేదండి మిమ్మల్ని. అంతకన్నా పెద్ద దొంగలు మీరు పోలీసులు. అసలు వీళ్ళని పడతారా? పట్టరు. కేసు పెడతారా? పెట్టరు. అదంతా ఎందుకు? సిగ్గు విడిచి అడుగుతున్నాను. అడుగుతున్నందుకైనా ఎంతో కొంత పర్సంటేజ్ నాకు ఇవ్వండి. సారీ బాస్, నువ్వు మాతో పాటు వేటకొస్తేనే వాటా. వేట పాపం, నేను రాను. వేట మాంసం తినొచ్చా? అది పాపం కాదు. సారీ బాస్, నో వర్క్ నో పే. చెయ్యి దొంగ వెధవ. ఓ, పైన దేవుడున్నాడు, న్యాయం ఆయనే చూసుకుంటాడు. కరెక్ట్ కరెక్ట్. దేవుడు ఉన్నాడు. దిగండి దిగండి. ఆల్ ద బెస్ట్. ఇదిగో, రెండు కుటుంబాల వాళ్ళం వెళ్ళాం కాబట్టి రెండు కుటుంబాల వాళ్ళం సమానంగా వాటా పంచుకోవాల్సిందే. సమానంగా ఎలా పంచుకుంటావయ్యా? మా ఇంట్లోంచి వచ్చింది 3, మీ ఇంట్లోంచి వచ్చింది 2, కాబట్టి మొత్తం 5 వాటాలు వేయాలి. మాకు 3, మీకు 2. మనిషికో వాటా రావటం కరెక్ట్ అయ్యా. అది అదిగో ఎవరో పెద్ద మనిషి చెప్తున్నాడు, అదే కరెక్ట్. ఇప్పుడు 2 కుటుంబాల వాళ్ళు వెళ్ళారు కదా దొంగతనానికి. అవునండి, మా ఇంట్లో నుంచి 3, వాళ్ళ ఇంట్లో నుంచి 2. అసలు ముంబై ఎక్స్ప్రెస్ పడిపోయిందని ఎవరు చెప్పారండి? నేను చెప్పానండి. ఫస్ట్ దొంగతనం గురించి చెప్పింది నేను కాబట్టి నాకు వాటా ఎక్కువ ఇవ్వాల్సిందే. కరెక్ట్ కరెక్ట్. ట్రైన్ పడిపోయిందని ముందు వీడు చెప్పాడు కాబట్టి వీడికి ఇదిగో ఎక్స్ట్రా వాటా. అసలు నువ్వెవరవయ్యా మా వాటాల మధ్యలో కలగ చేసుకోవడానికి? జార్జ్ బుష్నయ్యా. ఎవడైతే నీకేంటి, న్యాయం చెప్పడానికి ఎవడైతే ఏంటి, బిన్ లాడన్ కూడా చెప్పొచ్చు. బాబు ఇది నీ వాటా, అయ్యా ఇది నీ వాటా, ఇది నీ వాటా. అదేంటండి అంతా ఒకే చోట పెడుతున్నారు? ఏ ఇది ధర్మంగా లేదా? అయితే పెద్ద మనుషుల్ని పిలుద్దాం. ఇంకా పెద్ద మనుషులు ఎవరయ్యా? ఒరేయ్, వీళ్ళు నిజమైన దొంగలాగా ఉన్నారా? న్యాయంగా అంట పంచండ్రా. మనం కష్టపడ్డ సొమ్ముతో ఏరా ఈ టైంలో దొంగలు కాకపోతే దొరలతారా మీ ఇంటికి అన్నట్టు ఇల్లు ఎవడదురా? నాదేనండి. వాస్తు చండాలంగా ఉంది. నైరుతి వైపు ఎంట్రన్స్ ఉండకూడదు, ఉంటే ఇలాగే తగలాడుతుంది. ముందు ఆ ద్వారం మార్చు. సరే రాజ్యం, రాజ్యం, మొన్న ట్రైన్ యాక్సిడెంట్ లో వజ్రాలు పోయాయని చెప్పే కదా, ఆ వజ్రాలు వెళ్ళి ఎంత అనుకున్నావు? 500 crores ఓన్లీ. 500 కోట్లు. 500 కోట్ల? 500 కోట్లే? పిచ్చిగాని పట్టిందా? ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ అనే కదరా డొనేషన్. డాడీ డాడీ, నువ్వు ఎప్పుడైనా ట్వింకిల్ ట్వింకిల్ స్టార్స్ ని చూసావా? రోజు చూస్తుంటాం కదమ్మా. నువ్వు ఎప్పుడైనా పట్టుకున్నావా? కష్టం అమ్మా, అవి మనం పట్టుకోలేనంత దూరంగా ఉంటాయి. కాదు డాడీ, అక్కడ ఉన్నాయి. అవి బాత్రూమ్ లో ఉండవు, స్కైలో ఉంటాయమ్మా. అక్కడే ఉన్నాయి డాడీ. రా చూపిస్తారా, వెళ్దాం పదా. నీ ట్వింకిల్ స్టార్స్ బాత్రూమ్ లో ఉండవమ్మా, అక్కడ ఉంటాయి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్సా? అమ్మో, ఇక్కడ ఉండవమ్మా. ప్లీజ్ సర్దుకోలేక చేస్తున్నాను. ఏంటండి అదే ఆట ఆడమంటే ఆట ఆడతారా? డాడీ అక్కడే ఉన్నాయి. డాడీ అక్కడే ఉన్నాయి. ఏయ్, ఏంటి? ఊరుకోమ్మా, ఊరుకో. నాన్న కదా ఏడవద్దా నాన్న?
అమ్మలో ఏంటి చిన్నపిల్ల ఏదో అమాయకంగా అడిగితే కొట్టేయడమేనా? నీకు ఈ మధ్య కోపం బాగా ఎక్కువ అవుతుంది. ఊరుకో అమ్మా, అమ్మతో కట్టిఫ్ అయిపోదాం. మన రూమ్కి వెళ్దామే. వామ్మో, ఇది పిల్ల కాదు పిశాచం. ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే ఆ వజ్రాలతో పాటు నేను దొరికిపోయేదాన్ని. ఎస్, రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అని అడిగితే హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను, భార్యాభర్తల మధ్యన చిచ్చు పెడతాను, చాలా కరెక్ట్ గా చెప్పావయ్యా. డబ్బు అన్నదమ్ముల మధ్య నిజంగా భయం చెడ్డదే. పెంచుతాను, ఆఖరికి ప్రాణ మమ్మీ ఆ కార్ కావాలి. అది పేదవాళ్ళ కారు, చాలా చిన్నది. మనం పెద్దది కొనుక్కుందాం. పెద్దలంటే అలు అలా వైలాగే మమ్మీ. చిచి, అది కాదమ్మా. నేను, నువ్వు, డాడీ కూర్చోవాలి, ఇంకెవ్వరూ ఉండకూడదు. అలా అయితే ఆటో కొనుక్కుందాం మమ్మీ. అయ్యో, ఆటో ఏంటమ్మా? ఆ, అయినా నీకు ఇప్పుడేమీ అర్థం కాదులే. అన్నీ ఉన్నా నేను నీకేమీ కొనలేకపోతున్నాను. ఏమీ అనుకోద్దు. పర్వాలేదమ్మా, నువ్వు డాడీ చచ్చిపోయిన తర్వాత అన్ని నావే కదా. చచ్చిపోవడం ఏంటే? మీరు పెద్దసరికి అమ్మమ్మ తాతయ్య చచ్చిపోయారు కదా, అలాగే మీరు కూడా ముసలోడైపోయి చచ్చిపోతారు కదా. పుట్టిన వారు మరణించక తప్పదు. మరణించిన వారు ఆస్తి పాస్తులు వారి పిల్లలకు వదిలేసి పోక తప్పదు. సిరి సంపదలు శాశ్వతంగానే, మనుషులు కాదు. అట్టి మనుషుల కొరకు ధీరులు దుఃఖించరు. నీకప్పుడే ఎన్ని తెలివితేటలు పుట్టుకొచ్చేసాయి నా బంగారం. బంగారం కాదు, వజ్రం. అంటే మేము ఆటో కొనుక్కుంటున్నాం. ఆటో ఏం కర్మమ్మా, మీ డాడీని అడిగితే ఏకంగా కారే కొనిస్తారు. హ్మ్, నీకు ఈ విషయం తెలీదా? ఏంటి? వీళ్ళ డాడీ మొన్నే కారు కొన్నాడు. అవునా? ఎక్కడుంది? ఆఫీస్ కేసుకు వెళ్ళారా? హ్మ్, అదిగో అక్కడుంది. వీళ్ళ సంపాదనతో కారు కొనాలంటే ఈ జన్మ కాదు, వచ్చే జన్మ కూడా సరిపోదు. ఏమోనే రాజ్యం, మొన్నటిదాకా నేను టీవీ సీరియల్సే చూసేదాన్ని. ఈ ట్రైన్ యాక్సిడెంట్ తర్వాత అన్ని న్యూస్ ఛానల్సే చూస్తున్నాను. ఏ, ఆ వజ్రాల ఆచూకీ తెలుస్తుందనా? హా, తెలిస్తే మాత్రం ఏం ప్రయోజనం? మనకిస్తారా ఏంటి? మరి ఎక్కడైనా ట్రైన్ యాక్సిడెంట్స్ అయ్యేమో అని చూస్తున్నాను. ట్రైన్ యాక్సిడెంట్స్ రోజు అవుతాయా ఏంటి? నీ వెర్రిగాని. నా మాట విని నువ్వు ఈ ట్రైన్ల మీద ఆధారపడడం మానేసి మీ పెదమావగారి చావు కోసం పూజలు పునస్కారాలు మొదలుపెట్టు. ఫలితం ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే రాజ్యం. మా పెద్దమావ గారు పోవటం గ్యారంటీ. అప్పుడు నీకు కూడా కోటిస్తాలే. ఇప్పుడు కొంచెం పెసరపప్పు అప్పెట్టవా? కొంచెం. అదే నిండుగా. చాలా మంచిది. అమ్మయ్య, ఓ పని అయిపోయింది. ఓ పోసేసుకోవడం కాదు, నిన్ను గౌరవించి నీకు పెద్దరికం ఇచ్చి భోగిలకు పంపిస్తే ఇదా నువ్వు చేసిన పని? నేనేం చేస్తానయ్యా? ఏ సూట్ కేసులో ఏముందో నాకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందండి? ఎలాగోలా తెలుసుకోవాలి. రా చెప్తాను, రా. అరే, నువ్వు తెలుసుకుంటావనే నమ్మకంతోనే నేను నిన్ను భోగిలోకి పంపించింది. నేను వెళ్ళాక తెలుసుకుంటావన్న ఆ నమ్మకంతోనే మన మేనేజ్మెంట్ నేను క్రైమ్ రిపోర్ట్ చేసింది. నన్ను చేయలేదే? వదిలేరా, మనకు ప్రాప్తం లేదనుకో. నోర్మయ్య, నువ్వు చేయాల్సిన పని చేసి ఇప్పుడు భగవంతుడు అదృష్టం ప్రాప్తం అని చెప్పి తప్పించుకోకు. నీ తప్పు నువ్వు ఒప్పుకుని తీరాలి. నీ తప్పు వల్ల నువ్వు నష్టపోతే నాకు ఓకే, కానీ నీ తప్పు వల్ల నాకు కోట్ల రూపాయల నష్టం వచ్చింది కదరా. నాకు నష్టం కలిగించే హక్కు నీకు ఎవరు ఇచ్చారా? ఐ వాంట్ an answer. సారీ సార్. ఎన్నిసార్లు చెప్తావరా? బోర్ కొట్టడం లేదా? మీకు బోర్ కొట్టినా సరే ఆ సూట్ కేసు దొరికిన తర్వాత నా సగం నాకు ఇచ్చేయండి సార్. అయిందా? అయిపోతే పాస్ పోసుకొస్తా. ఎన్నిసార్లు పోతున్నాడేంటి?
కొత్త బేరం వచ్చినట్టుంది. మీరేనండి మా సార్. నమస్తే మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? పెద్ద కార్లు ఏమున్నాయి? పెద్ద కార్లు అంటే సైజుని బట్టా రేట్ని బట్టా? అది ఎక్కువ రేట్లో చెప్పు. దీని కార్ల కంపెనీ పేర్లు కూడా తెలియదు అనుకుంటా. మీకు నాగార్జున కారు, షారుఖ్ ఖాన్ కారు, అభిషేక్ బచ్చన్ కారు, వీటిలో ఏది కావాలి? మీ షాప్ లో వేరే వాళ్ళ కార్లు తప్ప కొత్త కార్లు లేవా? ఆ, అన్నీ కొత్త కార్లేనండి. నాగార్జున కార్ అంటే బెంజ్, షారుఖ్ ఖాన్ కార్ అంటే శాంట్రో, అభిషేక్ బచ్చన్ కార్ అంటే ఫోర్డ్ ఫియస్టా. వీటిలో మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ₹1,00,00,000 కారుందా? ₹1,00,00,000 కారా? మీరు అడ్వాన్స్ ఇచ్చి అడ్రస్ ఇస్తే వెంటనే మీ ఇంటికి పంపించేస్తాను మేడం. వెంటనే అంటే 24 hours లో వస్తుందా? మీరు అడ్వాన్స్ ఇవ్వాలి కానీ 24 seconds లో వచ్చేస్తుంది. ఇవ్వాలే గాని ఏంటి, నాకు నచ్చాలే గాని అను. నాకు నీ ఫేస్ నచ్చలేదు, నీ కారు నచ్చలేదు. మీకు మా ఫేస్లు ఎందుకు నచ్చుతాయి? మీదంతా నాగార్జున అమితాబ్ బచ్చన్ రేంజ్ కదా. పొద్దున్న యాదవ్ బేరం.